పరీక్షిత్ మహారాజు ఎవరు? పరీక్షిత్ మహారాజుని తక్షకుడు ఎందుకు కాటు వేసి చంపాడో మీకు తెలుసా? అలాగే ఉదంకుడు తక్షకుడి మీద ఎందుకు పగపట్టాడో మీకు తెలుసా? ఈ వీడియో కింద లింక్ పెడతాను. ఈ ఉదంకుడు తక్షకుడి మీద ఎందుకు పగపట్టాడో చూడండి. జనమేజయుడికి అతని తండ్రి పరీక్షిత్ మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగాన్ని ప్రోత్సహించాడు ఉదంకుడు. జనమేజయుడు మంత్రులను పిలిచి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు. మంత్రులు ఇలా వివరించసాగారు. అర్జునుని కుమారుడు అభిమన్యుడు, అతని భార్య ఉత్తర అభిమన్యుల కుమారుడు మీ తండ్రి గారైన పరీక్షిత్తు. ఈ పరీక్షిత్ మహారాజు వేట నిమిత్తం అడవిలోకి వెళ్ళి బాగా దాహం వేసింది. అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ శ్రమికుని ఆశ్రమంలోనికి వెళ్ళాడు. అక్కడ దీర్ఘ తపస్సులో ఉన్న శ్రమికుడు, అయ్యా, ఇటువైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా అని అడిగాడు. ధ్యానంలో నిమగ్నమైపోయిన శ్రమికుడు బదులివ్వలేదు. ఆ కారణంగా ఆగ్రహించిన పరీక్షిత్ అక్కడ చచ్చిపడిన పామును తీసి అతను మెడలో వేశాడు. దీనికి కంటిన్యూ వీడియో టుమారో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.